దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకునము. గమనించినట్లయితే గనక దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్కాలము మనకున్నటువంటి ప్రస్తుత గణాంకాల ప్రకారంగా 70 సంవత్సరంలో అలాగుంటుంది. అయితే గమనించినట్లయితే గనక అది లెక్కల ప్రకారం మాత్రమే. వాస్తవంగా ఏ మనిషికి ఎప్పుడు మరణం సంభవిస్తుందో, ఎవరి ఆయుష్కాలము ఎప్పుడు ముగింపు అవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి అండి. ఆయుష్కాలానికి మునిపే కూడా చనిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. అందుకే మనిషి జీవితము ఎంత అల్పమైనదో అనేసి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి జీవితము నీటి ఆవిరి వంటిది. మనిషి జీవితము నీటి బుడగ లాంటిది. అడవి పువ్వు లాంటిదే మనిషి యొక్క జీవితం. అనేక మంది తెలియక ఏదో జీవితాంతం మరణమే లేదు అన్నట్లుగా బ్రతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు ఆ యొక్క సత్యము అనేటటువంటి విషయాలను సైతం మరచిపోయి వారికి ఎన్నటికి కూడా మరణమే ఉండదు అనే రీతిలో బ్రతికేవారు ఎంతోమంది ఉంటారండి. అయితే గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, ఒక దేవుని యొక్క బిడ్డగా మనిషి యొక్క ఆయుష్కాలం అనేది మనం చూసినట్టయితే కనుక ఎంతో అల్పమైనది మనిషి జీవితం. ఈ అల్పమైనటువంటి జీవితంలో, ఈ యొక్క చిన్నదైనటువంటి ఈ యొక్క జీవితంలో మనము దేవుణ్ణి ఆశ్రయించి ఆయన యొక్క మాట ప్రకారంగా నడిచినట్లయితే కనుక అది మనకు మేలుకరంగా మారుతుంది. అది మనకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, మనిషి యొక్క జీవితము, మనిషి యొక్క ఆయుష్కాలము చాలా చిన్నది. ఈ చిన్నదైనటువంటి ఆయుష్కాలంలో దేవుని ఆరాధించి ఆయన వెదకి ఆయన ఆశ్రయించినట్లయితే కనుక అది నీకు క్షేమాన్ని కలుగజేస్తుంది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దయతో మీరు కనికరించండి, కృప చూపించండి. మా ఆయుష్కాలం ఎంత కొద్దిదో మేము జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభా మిమ్మల్ని సేవించి ఆరాధించడానికి నేనైనా మీరు కృప దయచేయవలసిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.